హాయ్ అండి. మార్నింగ్ లేచి అందరూ రొటీన్‌గా ఇంటి పనులు చేసుకునే విధంగా నేను చేసుకుంటున్నాను. మార్నింగ్ 5 లేసి ముగ్గులు పెట్టేసి యాక్షన్. సోఫాలు సర్దేసి తర్వాత దుప్పట్లు మడత పెట్టి తర్వాత ఇల్లు గట్టా ఊడ్చానండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని కొంతమంది దీనికి ఏ పని లేదు, పని పాట లేదు, యూట్యూబ్ స్టార్ట్ చేసింది అని అంటున్నారు. వాళ్ళకి నేను స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏమైందో నాకు అర్థం అవ్వట్లేదండి. ఒకళ్ళు బాగుంటే చూడలేరేమో అన్నట్లు ఉన్నారు జనాలు. అలాంటివి పట్టించుకోకూడదు. పట్టించుకున్నామంటే మరి బ్రతకలేము కూడా. కొన్ని విషయాలు వదిలేయాలి. అలాగే మా పాప స్కూల్కి బయలుదేరుతుంది. జర్లగట వేశాను. మా పిల్లలిద్దరికీ మోడల్ స్కూల్లో సీట్ వచ్చింది. మా బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. వాడికి ఈ సంవత్సరమే మోడల్ స్కూల్ సీట్ వచ్చిందనమాట. వాళ్ళిద్దరినీ రెడీ చేశాను. తర్వాత టిఫిన్ పెట్టాను. టిఫిన్ పెట్టినప్పుడు మా పాప ఇడ్లీయా నాకొద్దు అని అన్నది. కానీ మెల్లిగా బతిమలాడేసి తినేయమ్మా అని చెప్పాను. అలా కూర్చుంది. తర్వాత వాళ్ళ తమ్ముడు తను టిఫిన్ చేశారు. ఇష్టం లేకపోయినా టిఫిన్ తింటుంది మా పాప. మా బాబు ఏదైనా తినేస్తాడు. మా ఇంటి ముందు ఈ గార్డెనింగ్లో అరటి చెట్లు, ఇక్కడ కాకరకాయలు మొత్తం అల్లేసింది. తర్వాత నేను పాలు వచ్చాయి, పాలు మరగపెట్టేసి కొంచెం టీ పెట్టుకున్నాను. కొంచెం తలనొప్పిగా ఉందని టీ పెట్టుకున్నాను. నేను రోజు టీ తాగను. ఈరోజు ఏదో తలనొప్పిగా ఉందని కొంచెము టీ పెట్టుకున్నాను. ఇంట్లో విషయాలు బయటికి చెప్పకండి. చెప్తే ఈరోజు కాకపోయినా రేపైనా ఎవరికైనా ఒక మన ఇంట్లో విషయాలు బయటికి వెళ్తాయి. ఇంట్లో విషయాలు బయటికి చెప్పకూడదని నాకు అర్థమైంది. ఎవరు అలా చెప్పొద్దు. ఏదో ఒక రోజు గొడవల్లో నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి చెప్తారు. ఏ విషయాలు బయటికి చెప్పకూడదు. నువ్వు ఇలాగ చేసావంట, అలాగ చేశారంట, ఇలాగా అవి వేస్ట్ మాటలు చెప్పుకోకూడదు ఇంట్లోని విషయాలు. టీ పెట్టుకున్న తర్వాత నేను టీ తాగేసి టీ తాగేసాను. తర్వాత మా ఇంటికాడ బాల్కనీ దగ్గర నేను ఇక్కడే టైం స్పెండ్ చేస్తాను. మొక్కలంటే నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం అనుకుంటున్నాను. తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను. మా పాపకు కూడా రెడీ చేస్తున్నాను. స్కూల్కి వెళ్ళిపోద్ది కదా. ఇక్కడ రెడీ చేస్తుంటే నీ కూతురికే రెడీ చేస్తున్నావా, నాకు రెడీ చేయవా అని మా బాబు చెప్తున్నాడు.
నీకు రెడీ చేస్తాను నాన్న, అక్కకు రెడీ చేసిన తర్వాత అని చెప్పాను. నాకు అక్క అవసరం లేదులే, నాకు వద్దులే, నీకు కూతురికే చేసుకో అని అలిగాడు. తర్వాత నేను కూడా టిఫిన్ చేశాను. ఆ పిల్లల స్కూల్కి దిగబెట్టేసాను. మా పక్కింట్లో ఉంటుంది, మా వీధిలోనే ఒక పాప, వాళ్ళు మా ఇంటికాడే ఉంటారు. మా ఇంటి లోపలికి వచ్చింది. మా ఇంటికాడ ఎక్కువ మా పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.